హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే అమ్మ. హరి ఓం శివం. గురుగారు, త్రయోదశి ప్రదోష వ్రతం అనేది ఈ జూలై 3న ఉంది. పూజా విధానం ఏంటి, విశిష్టత ఏంటి చెప్పండి. అంటే ప్రదోష కాలం అనేది ప్రతిరోజు ఉంటుంది. కాకపోతే ఏంటంటే త్రయోదశి నాడు ప్రదోష కాలంలో చేసే వ్రతం చాలా అత్యంత ప్రాముఖ్యమైనదని మనకి పురాణాల్లో చెప్పబడింది. త్రయోదశి నాడు ఈ ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తర్వాత ప్రదోష కాలంలో ఎవరైతే శివారాధన ఓకే లేదా మీ ఇష్టదైవానైనా సరే ఓకే మీ ఇష్టదైవం విష్ణువు అయినా సరే ఆరాధన చేసుకోవటం, దీని ఒక త్రయోదశి చేస్తే దాన్ని ఒక పూజలా మాత్రమే చూడబడుతుంది. కానీ 12 త్రయోదశులు అంటే మనకి ప్రతి నెల 2 త్రయోదశులు వస్తాయి. కానీ అమావాస్య ముందు వచ్చే త్రయోదశిని మహా ప్రదోషం అంటారన్నమాట. అంటే ఆ కాలాన్ని ఆ త్రయోదశి రోజు వచ్చే ప్రదోష కాలాన్ని మహాప్రదోషం అంటారు. కాబట్టి ఎవరైతే అమావాస్య ముందు వచ్చే త్రయోదశి రోజు ఇది ఒక వ్రత విధానంగా పెట్టుకొని 12 నెలల పాటు ఆచరిస్తారో వారికి వారి యొక్క జీవితంలో ఎటువంటి కోరుకున్నా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి ఓకే, అది ఇంటి సమస్య, ఇల్లు కొనాలనుకుంటున్నారా, లేకపోతే ఉద్యోగం ఏదో ప్రమోషన్ రావాలనుకున్నా, లేదా ఉద్యోగం లేదు చదివాను కానీ మంచి ఉద్యోగం లేదు, లేకపోతే వివాహం, వాట్ ఎవర్ మీ కోరిక ఏదైనా సరే ఓకే, భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ 12 నెలల పాటు త్రయోదశి ప్రదోష వ్రతాన్ని చేస్తారో చాలా వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ ప్రదోష వ్రతం ఏ విధంగా చేయాలి అంటే ఉదయం నుంచి మరి సాయంత్రం పూట కదా పూజ, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎటువంటి ఘన పదార్థాలు ఆహారం తీసుకోకూడదు. అంటే చాలా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అంటే అంటే మృష్టాన్న భోజనం అంటాం కదా, 10 రకాల భోజనాలు పెట్టుకొని తినకుండా ఈ శరీరానికి కావాల్సిన శక్తి కావాల్సిన ఆహారం తీసుకోవచ్చు. ఓకే, అది అన్నమా లేకపోతే టిఫినా అనేది సెకండరీ, బట్ ఈ శరీరానికి శక్తి కావాల్సినంత వరకు తీసుకోండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఉపవాసం, అంటే భగవంతునికి దగ్గరగా సమీపంగా జీవించడం. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భగవంతునిలో ఆయన యొక్క లీలను పొగుడుకుంటూ ఓకే, ఆయన యొక్క మన జీవితంలో ఏవో జరుగుంటాయి, ఎన్నో అద్భుతాలు జరుగుంటాయి, వాటిని నెమరు వేసుకుంటూ ఆయన యొక్క లీలలన్నీ కూడా పొగుడుకుంటూ మనం ఆ రోజంతా కూడా భగవన్నామస్మరణతో గడపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉపవాసం అంటే అది ఫాస్టింగ్ కాదు ఓకే, తిండికి సంబంధించిన అంశం కాదు అని గ్రహించండి. ఉపవసి అంటే భగవంతునికి దగ్గరగా జీవించటం, అంటే భగవంతునితో మమేకం అవ్వటం అని అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఈ సాయం సమయంలో ప్రదోషకాలంలో ఈ వ్రతం అంతా కూడా కంప్లీట్ చేసుకోవటం, ఈ మొత్తం 12 నెలల పాటు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు 12 రోజులు కూడా పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఓకే, సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి. అంటే భూతల శయనం అంటే నేల మీద పరుండాలి, అసత్య వాక్యాలు పలకకూడదు. ఓకే, ఇటువంటి నియమాలతో ఒక నిబంధనలతో అద్భుతంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో ఓకే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి భగవంతుడి యొక్క సాక్షాత్కారం కావాలంటే హృదయంలో కొన్ని వందల వేల సంవత్సరాలు భగవంతుడిని మనం తపస్సు చేస్తే కానీ ఆయన వచ్చేవాడు కాదు. త్రేతాయుగంలో యజ్ఞ యాగాలు చేస్తే కానీ ఆయన కనిపించేవాడు కాదు. ద్వాపర యుగంలో పూజలు వ్రతాలు చేయమని చెప్పారు. కలియుగంలో కలౌ స్మరణాన్ముక్తి, కలియుగంలో భగవంతుని తలుచుకుంటే చాలా ముక్తి ఇచ్చేస్తానని చెప్పి అటువంటిది మనం ద్వాపర యుగం యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాం. అంటే ద్వాపర యుగంలో చెప్పిన పూజలు వ్రతాలు చేస్తే భగవంతుడు ఎందుకు కదిలిరాడు? 100% ఆయన కదిలి వస్తాడు. ఇక్కడ మనం ఇంపార్టెంట్గా మనం ఆయనకి సమర్పించాల్సింది భక్తి శ్రద్ధ. ఈ రెండు మనం భక్తి శ్రద్ధలతో చేస్తే
ఆయన యొక్క కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉంటాయని చెప్పొచ్చు. ప్రదోషకాలం యొక్క విశిష్టత గురించి కూడా, వ్రత విధానం, అలాగే పూజ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు గురుగారు. అంటే ఆ రోజు ఆ సమయంలో మనం ఎలాంటి నైవేద్యాన్ని పెట్టొచ్చు అంటారు పూజలో? ప్రతి అంటే ప్రతి నెలకి ఒకసారి రిపీట్. ఈ వ్రతం కంప్లీట్ అయిన తర్వాత ఓకే, త్రయోదశి నాడు సాయంత్రం పూట మనకి వ్రతం కంప్లీట్ అయిన తర్వాత అన్నానికి సంబంధించిన ఓ మహా నైవేద్యం పెట్టడం అనేది ప్రశస్తం. ఎవరికైనా అంటే ఇప్పుడు వ్రతం చేసేటప్పుడు ఋతుక్రమంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి జనరల్గా. అంటే 3 నెలల పాటు కంటిన్యూగా చేస్తే కనుక ఎటువంటి దోషం గురించి ఆలోచించ అవసరం లేదు. ఓకే, ఆ తర్వాత ఎప్పుడైనా మీకు ఇబ్బంది వచ్చినా కూడా ఆ నెల వదిలిపెట్టి నెక్స్ట్ మంత్ కంటిన్యూగా కౌంట్ చేసుకోవచ్చు. 3 నెలల లోపు కనుక అంటే 1 నెల చేసిన తర్వాత ఇబ్బంది రావడం, 2 నెలలు చేసిన తర్వాత ఇబ్బంది రావడం జరిగితే కనుక మళ్ళీ ఇంకొకసారి సంకల్పించుకొని భగవంతుడిని ప్రార్థించి మళ్ళీ ఆటంకాలు లేకుండా చేయమని చెప్పి మీరు మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది ఉత్తమం. ఎప్పుడైనా సరే వ్రతాలు అనేవి భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయడం అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తుంది.